విజయనగరం స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వేల ఎకరాల భూమి కబ్జాలు జరుగుతున్నాయని మాజీ అధ్యక్షులు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కాల గౌరీశంకర్ ఆరోపించారు. తమ ఇంటి వద్ద మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేను భూబకాసురుడు జిల్లాలో తయారయ్యారని విమర్శించారు. గతంలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఎమ్మెల్యే అనుచరులతో కాదు స్వయంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలను రుజువు చేస్తే రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే నామినేషన్లకు దూరంగా ఉండాలని అన్నారు. మీపై వచ్చిన ఆరోపణలకు బహిరంగ సభలో రుజువు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. మీ అనుచరులతో ప్రభుత్వ భూములు, చెరువుల రికార్డ్స్ మీ వద్ద పెట్టుకున్నారన్నారు. మాన్సస్కు చెందిన కొన్ని వేల ఎకరాల భూమిని కబ్జాకు చేసిన ప్రయత్నం అశోక్ గజపతిరాజు వల్ల విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాడు అప్పారావు, పొన్నగంటి శంకర్రావు, కనకల సూర్య అప్పారావు, మధ్యల ప్రవీణ్, హంస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గతంలోనే మీకు చెప్పాం, ఎంచేతంటే ఈ స్థానిక శాసనసభ్యుడి గురించి చెప్పాలంటే ఒక ప్రెస్ మీట్లో చెప్పలేము, ఎన్నో ఎపిసోడ్స్ ఉన్నాయి, అయితే టైం లేదు. ఆయన ఏంటంటే మీ అందరికీ లాస్ట్ టైము చెప్పారు, రోటరీ క్లబ్బు అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్లో ఎస్విఎల్ లేక్ ప్యాలెస్లో ఒక సవాలు విసిరారు. ఆ సవాలు ఏమిటయ్యా అంటే, నా గురించి ఎవరైనా సరే అవినీతి ఆరోపణలు రుజువు చేసినట్లయితే ఎవరైనా సరే నేను భవిష్యత్తులో నామినేషన్ వేయను, అంటే జరగనున్న ఎన్నికల్లో నామినేషన్ వేయనని చెప్పాను. నేను అప్పుడే చెప్పాను, అయ్యా తప్పకుండా మీరు ఎవరైతే అక్కడ సమావేశం ఏర్పాటు చేశారో ఆ సమావేశంలోనే నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో వచ్చి రుజువు చేస్తాను, మీరు నామినేషన్ వేయడం మానేస్తారా అంటే ఆ రోజు పొరపాటున రాజీనామా చేస్తారన్నాం. రాజీనామా ఏంటి, ఆల్రెడీ ఒక విధంగా చెప్పాలంటే మాజీ కింద లెక్క. అంటే నామినేషన్ వేయడం మానేస్తారంటే దానికి ప్రతిస్పందన లేదు. అది లేదు సరిక ఏదో అనకూడదు కానీ తోకలు చేద్దాం, ప్రెస్ మీట్లు పెట్టేంచడం. అయ్యా మీ సంగతి అలీబాబా 40 దొంగల్లో మొన్న ప్రెస్ మీట్ పెట్టినవాడు 38, 39 దొంగలు. మాకు ఆ దొంగలతో సంబంధం లేదు. అలీబాబా 40 దొంగల్లో గజ దొంగ అంటే రాజనాలు ఉండేవాడు. మేము చిన్నప్పుడు సినిమా చూసేటప్పుడు ఆ గజ దొంగ అయిన మీతో సంబంధం, కానీ వాళ్ళెందుకు మాకు ప్రెస్ మీట్కి వాళ్ళ సంబంధం చెప్పాల్సిన అవి చిన్న తోటలు నువ్వు చెప్పు. ఇంకా ఏదో అన్నారు అందులోన బహిరంగ సమావేశం, తప్పకుండా మేము సిద్ధంగా ఉన్నాం. నీతో కాదు, ఎవరు నువ్వు పెట్టినంత కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, మేము కొన్ని ప్రశ్నలు వేస్తాం. అదే పట్టణంలో ఉండే పెద్ద మనుషులు పిలు, ప్రెస్ మీడియాని పిలు, నువ్వేమైనా మమ్మల్ని ప్రశ్నలు వేయాలంటే వేయు, సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. మా ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నువ్వు రెడీగా ఉన్నావా, నీకు దమ్ముందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎంచేతంటే ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మేము చిన్నప్పుడు ఒక సినిమా చూసాం. ఆ సినిమా ఏంటంటే శ్రీకృష్ణ పాండవ్యం అని ఒక సినిమా. అది చాలాసార్లు చూశాను, ఎందుకంటే చాలా చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో ఏంటంటే బకాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడికి ఆ ఊరి నుంచి పంపిస్తుంటే ఒకరోజు భీముడు వెళ్తాడు వాటా కింద, వెళ్ళి ఆ బకాసురుడిని సంహరిస్తాడు. భీముడు అని తెలియక అలాగా ఇక్కడ అలనాటి బకాసురుడే ఈరోజు భూకాసురుడి కింద విజయనగరంలో అవతరించాడు. ఈ భూకాసురుడికి ఏంటంటే అక్కడ వాళ్ళకి మనుషులు అవసరమైతే ఈ భూకాసురుడికి ఏంటంటే భూములు అవసరం. ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది, ఎక్కడ ఎటువంటి భూములు ఉన్నాయి అని తెలియపరచడానికి ఒక విధంగా చెప్పాలంటే అతను భూమి రికార్డులు అన్నీ చూసినటువంటి అతను అనుచరుడు, పార్ట్నర్ అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను కూడా అందరికీ తెలుసు, ఏం చేద్దంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఎవరు బొట్ట భాస్కర్ అని చెప్పేసి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గర చాలామంది
చెప్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీసులో ఏ రికార్డు అయితే ఉందో ఆ రికార్డు అంతా కూడా ఆయన దగ్గర ఉంది. అది ఎవరిని అడిగింది చెప్తారు. ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న రికార్డుని ఆయన ఇంటి దగ్గర ఉంది. ఆయన పని ఇంకేం లేదు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎలా కబ్జా చేయాలి, ఆయన సూచనలు సలహాలు ఇస్తుంటే నేను చేస్తుంటాను. అందువల్ల మీ గతంలో చెప్పాను, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం. అందులోన ఒక భాగమే మీకు చెప్పాలంటే ఇగో ఇంత బుక్, ఇది కూడా అందులో ఒక భాగం. తప్పకుండా ఈ వివరాలు కూడా సేకరిస్తున్నాం. సేకరించిన తర్వాత మేము మాత్రం ఒకటి చెప్తున్నాం, అయ్యా ఈ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విశిక్షణ అధికారాలు అంటారు కదా, అంటే నియోజకవర్గంలో నువ్వే చేస్తే అది కరెక్ట్ అని ఒక అనకూడదు. కానీ భస్మాసుడికి ఒక వరం ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో వరం ఇచ్చారు. ఆ వరాన్ని ఉపయోగించుకొని ఈ విజయనగరంలో అనకూడదు కానీ కులాల్లో చిచ్చులు పెడుతున్నాం, కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నాం, ఇక భూములైతే కబ్జా చేస్తున్నాం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. చెరువులు కానివ్వండి, భూములు కానివ్వండి, అది చాలదు అన్నట్టు ఇంకా చెప్పాలంటే ఏం చేతంటే ఆకలి ఎక్కువైపోయింది. ఆ మధ్య మీకు తెలుసు, గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే ఆయనకు తెలిసినటువంటి ఒక పెద్ద వ్యక్తిని ఉపయోగించుకొని ఇక్కడ మాంసాసు తాలూకా నిబంధనలకు విరుద్ధంగా ఆనంద గజపతిరాజు గారి కుమార్తెను చెప్పుకున్నటువంటి సంచేత గజపతిరాజుని తీసుకొచ్చి ఒక మాంసాస్ ట్రస్ట్ చైర్మన్గా చేసి, తద్వారా ఏం చేతంటే ఇవన్నీ కూడా వచ్చింది 10,100 ఎకరాలు. మాంసాస్ ట్రస్ట్ ద్వారా అయితే 1000 ఎకరాలు ఉన్నాయి. అవి తెలిసి మహానుభావుడికి ఏం చేతంటే 10,100 చాలు. అది వీళ్ళందరూ కూడా ఆ మాంసాస్ ట్రస్ట్లో ఉండే భూమిని కూడా దోచుకుందామని చూస్తే ఆ భగవంతుడు అంటూ ఉన్నాడు. అశోక్ గారి నీతి నిజాయితీ అందరికీ తెలుసు. ఆయన న్యాయస్థానంకు వెళ్ళడం వల్ల మళ్ళీ ఆ మాంసాస్ ట్రస్ట్ ఆయన స్వాధీనంలోకి వచ్చింది. లేకపోతే